హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. వరల్డ్ వైడ్గా ముస్లిం సోదరులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటని చెప్పచ్చు. మరి దీన్నే ఈద్ అల్ అధా అని కూడా పిలుస్తూ ఉంటారు. బక్రీద్ పండుగ వచ్చింది అంటే కాదు, ముస్లిమ్స్ అంతా కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. దైవం కోసం తన కుమారుని సైతం బలిచ్చేందుకు సిద్ధమైనటువంటి ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా ఖచ్చితంగా ఈ బక్రీద్ రోజు మేకపోతులను బలివ్వడం అనేది సాంప్రదాయంగా వస్తోంది. బక్రీగా ఈద్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, అసలు ఖురాన్ ప్రకారం చూస్తే బక్రీద్ పండుగ అనేది ఆ రోజు ప్రతి ముస్లిం తన ఇంట్లో ఒక జంతు బలి ఇవ్వాల్సింది. ఇలా మేకపోతులతో పాటు ఒంటెలను కూడా వాళ్ళు బలిస్తూ ఉంటారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ అనుచరగణాన్ని, బంధుగణాన్ని బట్టి, సరే వాళ్ళ సెంటిమెంట్ని బట్టి. జంతు బలి లేకుండానే ఫస్ట్ టైం ఒక కంట్రీలో, అది కూడా ముస్లిం కంట్రీలో, బక్రీద్ని చాలా హ్యాపీగా, చాలా సాఫ్ట్గా జరుపుకున్నారు. ఇది నిజంగానే నిజం. మీరు విని ఆల్రెడీ స్టన్ అవుతున్నారు కదా. ఎస్, ఆ కంట్రీ ఏమిటంటే మొరాకో. ఎస్, మొరాకోలో బక్రీద్. అలా బక్రీద్ అంటేనే, అంటే ఈ బక్రీద్ అంటేనే అసలు జంతు బలి అనేది తప్పకుండా ఉండి తీరాలి ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళ సెంటిమెంట్స్ ప్రకారం, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. కానీ ఈసారి జంతు బలి లేకుండానే బక్రీద్ పండుగను చేసేసుకుంది. మరి ఈసారి సాంప్రదాయ గొర్రెల బలి లేకుండానే ఈ బక్రీద్ పండుగ జరుపుకోవడం జరిగింది. మొరాకో రాజు మొహమ్మద్ 6 ఈ మేరకు ఇచ్చినటువంటి అరుదైన ఆ దేశమే. దీని వెనక కారణం ఏంటో తెలుసా? ఇది ఆయన టైంలో, అంటే ఆయన పరిపాలనలో ఫస్ట్ టైం జరిగిందని చెప్పాలి. గతంలో రాజుగా ఉన్నటువంటి హసన్ 2 హయాంలో కూడా, అంటే 1963, 1989, 1996లో ఇలాంటి డెసిషన్స్ కూడా తీసుకున్నారు. జంతు బలి లేకుండానే బక్రీద్ జరుపుకున్న మొరాకోలో ఈ ఏడాది బక్రీద్కు జంతు బలి నిషేధం అని చెప్పారు. జంతు బలి నిషేధిస్తూ ఆల్రెడీ రాజు మొహమ్మద్ 6 సంచలన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఎందుకు నిషేధించారు అంటే, మొరాకో వరుసగా 7 years చాలా డ్రాట్ అంటే కరువు బారిన పడింది. 2016 నుంచి గొర్రెలు, పశువుల మందలు దాదాపు 38% తగ్గిపోయాయి. అలాగే ఇంపోర్ట్స్ చేసుకున్నటువంటి బార్లీ, గడ్డిపై ఆధారపడడం వల్ల పెరుగుతున్న మేత ఖర్చులు కూడా పశువుల పెంపకందారుల ఖర్చుల్ని 3 times, అంటే 3 రెట్లు పెంచేశాయి. 2024లో బలిచ్చే గొర్రె ధర $600 వరకు ఉంది. ఇది మొరాకోలో కనీస నెలవారీ వేతనం $324 కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ. మరి చాలామందికి ఈ సంప్రదాయాన్ని ఒక రకంగా చెప్పాలంటే భరించలేందిగా, అంటే వాళ్ళు ఖచ్చితంగా మేము దీన్ని స్పేర్ చేయలేం అనే విధంగా కూడా మార్చేసింది. మరి రాజు ఆదేశాల వెనక షాకింగ్ రీజన్ ఏంటంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజు మొహమ్మద్ 6 మొరాకో ప్రజల్ని జంతువులను కొనడం కానీ బలివ్వడం కానీ మానుకోవాలని పిలుపునిచ్చారు. సో ఇది తక్కువ ఆదాయ కుటుంబాలపై చాలా కఠినమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు ఒక రకమైన ఫీర్తో కూడినటువంటి కొనుగోలు చేయడం కానీ, ధరల దోపిడీని కానీ నివారించడానికి అధికారులు పండుగకు ముందు అనేక పశువుల మార్కెట్లను కూడా క్లోజ్ చేశారు. పశువులపై దిగుమతి సుంకాలు టెంపరీగా రద్దు చేశారు. ప్రభుత్వం ఆస్ట్రేలియా నుంచి 1,00,000 గొర్రెలను దిగుమతి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంది. దాణా ఖర్చులపై ఆల్రెడీ సబ్సిడీ కూడా ఇవ్వడానికి, అప్పుల్ని రీషెడ్యూల్ చేయడానికి, సంక్షోభం వల్ల ప్రభావితమైన పశువుల కాపరులకు మద్దతు ఇవ్వడానికి 6.2 బిలియన్ దిర్హాంల ఉపశమన ప్యాకేజీని ప్రారంభించారు. మొత్తానికి సాంప్రదాయాన్ని సైతం ధిక్కరించి అనకూడదేమో, సాంప్రదాయాన్ని సైతం పక్కన పెట్టి ఆర్థిక సమస్యల కారణంగా ఖచ్చితంగా మొరాకో అనే కంట్రీలో బక్రీద్ రోజు ఏ జంతు బలి లేకుండా చాలా సాఫ్ట్గా జరుపుకున్నారని చెప్పాలి. మరి దీనికి సంబంధించి కూడా ఎటువంటి రియాక్షన్స్ రావట్లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆల్రెడీ ముస్లిం సంస్థలు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, మరి వారు దీనికి ఏమైనా స్పందిస్తారన్నది వేచి చూడాలి. ఏదైనా బక్రీద్ని మాత్రం చాలా సాఫ్ట్గా జరుపుకున్న కంట్రీగా మొరాకో వార్తల్లోకి ఎక్కింది.